హాయ్ అండి, చూసారు కదా మనం ఎక్కడికి వచ్చేసామో? డీమార్ట్కి అయితే వచ్చేసాము. డీమార్ట్ అంటేనే తెలుసు కదా అందరికీ, మన దగ్గర ఉన్న డబ్బులన్నీ లాగేసుకోవడానికి అతి సులభమైన మార్గం ఏదైనా ఉంది అంటే డీమార్టే. సులభంగా లాగేసుకుంటుంది. మీరే సరుకులు కొనుక్కోరా అనుకుంటున్నారేమో. మనం కొనుక్కునే సరుకుల కన్నా మనం వేస్ట్గా కొనుక్కునే సరుకులు ఎక్కువ కదండి. నాకైతే అలాంటి అనుభవాలు బోల్డ్. ఎప్పటికప్పుడు డీమార్ట్కి వెళ్ళకూడదు, అస్సలు రానంటే రానంటాను, కానీ మళ్ళీ వెళ్తూ ఉంటాను. అది అలా లాక్కెళ్ళిపోతుంది అంతే. డీమార్ట్ అంటేనే అంత ఏమంటారు పిల్లలేమో, పర్వాలేదు ఏం కొనొద్దు, సరదాగా వెళ్ళొచ్చేద్దామంటారు. సరదానా? అక్కడికి వెళ్ళాక చూడటానికి అన్నీ బాగుంటాయి కదా, ఏదో ఒకటి తీసేద్దామని అనిపిస్తుంది. మనకు కావాల్సిన దానికన్నా కావాల్సిన లేని దాన్ని ఎక్కువ కొంటాం. ఏమంటారు మీరైతే ఇలానే కొంటారా? కామెంట్ చేసి చెప్పండి. నేనైతే చాలా వరకు కొన్ను, కానీ పిల్లల్ని తీసుకెళ్లారా, వాళ్ళకి కొనకపోతే మొక్కం మాడిపోతుంది. కొన్నామా మనకి బిల్లు పేలిపోతుంది. అలా ఉంటుంది డీమార్ట్తోని. డీమార్ట్ నిజంగా అద్భుతమనే చెప్తాను నేనైతే. చక్కగా ఇంత అలా పెట్టి, ఇంత స్టోరేజ్ని వాళ్ళు వర్కర్స్ని పెట్టి చేస్తున్నారంటే, మనం కొన్నా కొనకపోయినా నిజంగా వాళ్ళు ఎంత ఓపిక్గా పనిచేస్తూ ఉంటారు చూడండి. దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. డీమార్ట్ సరదాగా అంటున్నాను, కానీ మనకు కావాల్సిన వస్తువులన్నీ అందులోనే దొరుకుతాయి. మనకి నచ్చితే తీసుకోవటం, లేకపోతే లేదు. వాడైతే బలవంతం చేయడు కదా, మనమే ఏదో తొందరలో కావాల్సిన దానికన్నా అక్కర్లేనిది ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. ఇప్పుడైతే మేము పైకి వచ్చేసాము. పైన చూసారు కదా, బట్టల సెషన్ అయితే వచ్చేసాము. ఇక్కడ ఉన్న బ్యాగ్స్ అయితే మా వాడు కొనమని. అసలు ఏమీ కొన్ను, నేను సరదాగా చూడటానికి వచ్చానంతే. అస్సలు కొనండి, అది షర్ట్ కొనంటాడు, లేదా ఈ బనీలు కొనంటాడు. మొత్తం మీద ఒక షర్టు బనీలు అయితే తీసుకున్నాడు. ఇక్కడ డ్రెస్సులు అయితే ఉన్నాయి. డ్రెస్సులు కూడా ఏం తీసుకోలేదు, తీసుకుందాం అనుకున్నాం కానీ అస్సలు వద్దు బాబోయ్, వద్దు, బిల్లు అస్సలు కట్టలే బాబోయ్ అని అస్సలు తీసుకోనే లేదు. మీరు నిజంగా ఇలానే ఉంటుందా? మీరు డీమార్ట్కి వెళ్ళినప్పుడు మీ అనుభవం కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్